जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। ప్రముఖ చారిత్రక విశ్లేషకులు శ్రీ హెబ్బార్ నాగేశ్వరరావు గారి ద్వారా తెలుసుకుంటున్న మన భారతదేశ అసలు చరిత్ర ఘట్టంలో ఇది 9వ భాగం. రత్నాకరములు కడిగిన పదములు మంచు మకుటమున మించు ముత్యములు ఒడిలో ఆడెడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు. మన జాతీయ ప్రస్థాన క్రమంలో ఇలా మన దేశానికి మనం వివిధ కాలాల్లో పేర్లు పెట్టుకున్నాం. సనాతనమైన దేశం, సనాతన దేశం, సనాతన భూమి, సనాతన జాతి, సనాతన సంస్కృతి అనేది మొదటిది. అజనాభం అన్నది రెండవది. భరత భూమి, భరతదేశం, భరతఖండం, భరతవర్షం, భరత జాతి అనేవి మూడవ పేర్లు. నాలుగవది హిందూ దేశం. హిందూ దేశం అనే పేరును ఈ కలియుగంలో ఉజ్జయిని కేంద్రంగా మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన శాలివాహన సమ్రాట్ పెట్టిందన్నమాట. అంటే కలియుగం ప్రారంభం అయిన తర్వాత దాదాపు 1800 సంవత్సరాల వరకు కూడా, దాదాపు 1800 సంవత్సరాల వరకు కూడా, అంటే మౌర్యుల పరిపాలన ముగిసే వరకు, మౌర్యుల పరిపాలన కలియుగం 16వ శతాబ్దిలో ప్రారంభమైతే, అంటే క్రీస్తుకు పూర్వం 16వ శతాబ్ది ప్రారంభమైతే, ఈ మౌర్యుల పరిపాలన ముగిసే వరకు కూడా, అంటే దాదాపు 1700 సంవత్సరాలు, 1800 సంవత్సరాల పాటు కలియుగంలో మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఈ దేశం యొక్క సరిహద్దులు భద్రంగా ఉన్నాయి. అంటే ఎలా భద్రంగా ఉన్నాయి అంటే, మన దేశంలోకి ఈ దొంగల్లాగా చొరబడే తండాలు లేదా దోపిడీదారులకు వచ్చే తండాలు ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలు మనకు లభించటం లేదు. మన చరిత్ర ప్రకారం, మన జాతీయ చరిత్రకారులు చెప్పిన చరిత్ర ప్రకారం. మరి ఎప్పుడు ప్రారంభమైంది విదేశీయులు మన దేశంలోకి చొరబడము అంటే, ఈ కలియుగం ప్రారంభమైన తర్వాత దాదాపు 1800 సంవత్సరాలకు ప్రారంభమైందన్నమాట. మొదట యవనులు అనేవాళ్ళు వచ్చారన్నమాట. ఈ దేశంలోకి చొరబడడం ప్రారంభమైంది. యవన దేశాలు అంటే మన సరిహద్దుకు ఆనుకునే ఉన్న విదేశాలన్నమాట. వాళ్ళు చొరబడ్డారు. వాళ్ళను పుష్యమిత్రుడు అనే సమ్రాట్ తరిమేసి దేశాన్ని భద్రం చేశాడు. ఆ తర్వాత పుష్యమిత్రుని తర్వాత కొన్నాళ్ల పాటు దేశం భద్రంగా ఉన్నదన్నమాట. సరిహద్దులు భద్రంగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత కొంతకాలానికి గాంధారం, అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని అంటున్నాం మనం, ఆఫ్ఘనిస్తాన్ అని, గాంధార ప్రాంతంలోకి ఈ దొంగలు దోపిడీదారులు జొరబడ్డారు. ఇదంతా క్రీస్తుకు పూర్వం సంగతి. అలా క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్దిలో, అంటే కలియుగంలో దాదాపు 24వ శతాబ్ది 25వ శతాబ్దాల ప్రాంతంలో మళ్ళీ వచ్చారు. అయితే అప్పుడు వచ్చినప్పుడు ఎక్కువ మంది రాలేదు, అన్ని ప్రాంతాలకు చొరబడలేదు. కేవలం కశ్మీరు, గాంధారం ఆ ప్రాంతాల్లో చొరబడ్డారు. వాళ్ళను మిహిరకులుడు అనే కశ్మీరు రాజు వాళ్ళను తరిమి కొట్టేశాడు. ఆ తర్వాత క్రమంగా సరిహద్దులు భద్రత తగ్గిపోయిన కాలంలో పారసీకులు మన దేశంలోకి వచ్చి దాదాపు ఉత్తర భారతదేశంలో చాలా భాగాలు ఆక్రమించిన తర్వాత అప్పుడే ఆది శంకరాచార్యుడు జన్మించి, అంటే క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్ది ఆది శంకరాచార్యుడు జన్మించి మొత్తం దేశంలో ఒక జాతీయమైన సాంస్కృతిక జాగృతిని మళ్ళీ పునర్నిర్మించారు. దాని తర్వాత ఆ స్ఫూర్తితో గుప్త సామ్రాజ్యం ఏర్పడింది. అప్పుడే వచ్చిన అలెగ్జాండర్ని ఈ గుప్త సామ్రాజ్యం
పరిపాలకులు తిప్పికొట్టారు. ఆ తర్వాత మళ్ళీ వస్తున్నారు వాళ్ళు విదేశీయులు. అంటే తోడేలు జరబడడం ప్రారంభమైన తర్వాత అది ఊరికే పోదు కదా, ఎన్నిసార్లు దెబ్బతిన్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అలా వచ్చినప్పుడు ప్రమరవంశపు సమ్రాట్టు ఉజ్జయినిని కేంద్రంగా పరిపాలించిన విక్రముడు అనే సమ్రాట్టు వాళ్ళను తిప్పికొట్టాడు. ఆయన మునిమనముడు శాలివాహనుడు. ఈ శాలివాహనుడు కూడా ఈ విదేశీయ దుండగులను తిప్పికొట్టి భద్రం చేసి సరిహద్దులు నిర్ణయించి ఈ దేశానికి హిందూ దేశం అని పేరు పెట్టాడు, హిందుస్థానం అని పేరు పెట్టాడు. తెలుసుకున్నాము ఈ విషయం కూడా మనం. అయితే ఏ పేరుతో ఉన్నప్పటికీ కూడా ఈ జాతీయమైన స్రోతస్విని, ఈ జాతీయమైన ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఈ జాతీయ నందనవనం నిరంతరం వికసిస్తూ ఉంది, అనాదిగా ఉంది, అనంతంగా ఉండబోతోంది. కాబట్టి ఈ అనాదిగా ఉన్న ఈ జాతీయ వికాస క్రమానికి ఏమిటి మౌలికమైన తత్వము ఉంటే ఈ దేశంలో సృష్ట్యాది నుంచి పరిఢవిల్లుతున్న వేద విజ్ఞానం ఈ జీవనానికి ప్రాతిపదిక. వైదికమైన సంస్కారాలు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని భాషల వారికి కూడా ఈ వైదికమైన సంస్కారాలే జీవనంలో ప్రస్ఫుటించాయి. కాబట్టి సనాతనం అన్న, అజనాభం అన్న, భారతీయం అన్న, హిందుత్వం అన్న ఇవన్నీ కూడా ఒకే జాతీయ సంస్కృతికి పర్యాయ పదాలు. ఉదాహరణకి గంగా నది ఉంది. ఆకాశంలో ఉన్న గంగను మందాకిని అంటారు. అంటే మందాకిని వియద్గంగా అని మనకు అమరకోశంలో నామలింగానుశాసనం అంటారు. అమరకోశంలో కూడా చెప్పారు మందాకిని వియద్గంగా అని. అంటే ఆకాశంలో ఉన్న గంగ పేరు మందాకిని. ఆ గంగా నది భూమి మీదికి దూకినప్పుడు శివుని జటాజూటం నుంచి కిందికి దూకింది అని మనకు తెలుసు. అలా అలకనంద అని అప్పుడు పేరు గంగా నదికి. ఈ అలకనంద ప్రవహిస్తూ ఉంది. భగీరథుడు నడిపించిన ప్రాంతం నడిపించాడు కాబట్టి భాగీరథిగా పేరు మార్చుకుంది. అంటే మందాకిని, అలకనంద, భాగీరథి. తర్వాత హరిద్వారం దాటిన తర్వాత ఇదే భాగీరథి నదిని గంగా నది అంటారు. ఇంకా తర్వాత ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ వంగ ప్రాంతంలో ప్రవహించే సమయంలో హుగ్లీగా అని కూడా అంటారు అదే గంగా నదిని. కాబట్టి ఈ విధంగా మందాకిని అన్న, అలకనంద అన్న, గంగా అన్న, భాగీరథి అన్న, హుగ్లీ అన్న ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా గంగోత్రి నుంచి సముద్రం వరకు ఉండే ఒక మహాప్రవాహం యొక్క నీరు ఒకటే కదా, ప్రవాహం ఒక్కటే కదా. అదేవిధంగా ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా ఈ జాతి యొక్క మౌలికమైన తత్వం ఒకటే, ఈ జాతి ఒక్కటే. కాబట్టి అజనాభ ప్రజలు అన్నా, సనాతన ప్రజలు అన్నా, భారతీయులన్నా, హిందువులన్నా ఒకటే. మతాలతో సంబంధం లేదు వీళ్లకు. మరి కేవలం ఈ దేశంలో ఉన్న ఈ జాతి, ఈ జాతికి ఈ విధంగా పేర్లు వచ్చాయన్నమాట. కాబట్టి ఈనాడు మనం హిందువులు అనుకుంటున్నామంటే ఇది మతం కాదు, ఒక మతం కాదు, మతాలు చాలా ఉన్నాయి ఈ జాతిలో. ఆది శంకరాచార్యుని కాలంలో 6 వైదిక మతాలను ఆయన గుర్తించాడు. అవి కాకుండా బౌద్ధం, జైనం, ఇటీవల వచ్చిన అనేక మతాలు, విదేశాల నుంచి వచ్చిన మతాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జాతీయ తత్వం మాత్రం ఒకటే. దీనికి ప్రాతిపదిక ఏమిటంటే మాతాభూమి పుత్రోహం పృథివ్యా, ఈ భూమి తల్లి నేను బిడ్డడు అని వేద ద్రష్టలు సృష్ట్యాదిలో ఏదైతే ఘోషించారో, ఏదైతే ఆవిష్కరించారో ఒక వాస్తవాన్ని, ఆ వాస్తవం ప్రాతిపదికగా ఈ జాతీయ జీవన వికాసం కొనసాగుతుంది. కాబట్టి హిందూ అన్న, భారతీయ అన్న ఒకటే అని మనం అనుకుంటున్నాం. మన సంకల్పాలలో, శుభ సంకల్పాలలో భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటాం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని, శ్వేతవరాహ కల్పే అని మొదలు చెప్తాం, వైవస్వత మన్వంతరే అని చెప్తాం.
అంటే శ్వేతవరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, అష్టావింశన్ మహాయుగే అని చెప్తాం, 28వ మహాయుగంలో, కలియుగంలో ఉంటున్నాము అని చెప్పి ఈ సంవత్సరం ఎంతో చెప్తామన్నమాట. అదేవిధంగా భరతవర్షే భరతఖండే అని కూడా, జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటున్నాం. జంబూద్వీపంలో, భరతవర్షంలో, భరతఖండంలో అని చెప్తాం మనం. మళ్ళీ నదుల గురించి ప్రస్తావిస్తాం. అంటే ఇవన్నీ కూడా రాజకీయమైన సరిహద్దులు మారిపోయినప్పటికీ కూడా ఇవన్నీ మారని సరిహద్దులు. నదులు మారవు, పర్వతాలు మారవు, ప్రసిద్ధమైన సాంస్కృతిక క్షేత్రాల యొక్క ఉనికి మారదు. కాబట్టి వాటి ద్వారా మనం మనం ఉండే చోటును గుర్తిస్తున్నాం అన్నమాట. కాబట్టి భరతవర్షం అంటే ఏమిటి, భరతఖండం అంటే ఏమిటి అని కూడా మనకు చాలామందికి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏమిటి తేడా ఏమిటి అంటే, ఈ కలియుగ ప్రారంభంలో మహాభారత యుద్ధం అయిపోయింది. అప్పటికే సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఈ దేశానికి ఉంది. ఇలా మహాభారత యుద్ధం తర్వాత కలియుగం ప్రారంభంలో మరోసారి మళ్ళీ మనం ఈ భౌగోళికమైన విభాగాలను గుర్తించుకుంటామన్నమాట. అంటే అంతకుముందు లేవని కాదు, అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ మళ్ళీ కొత్తగా మనకు అవసరమైనప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అప్పుడు ఈ జంబూద్వీపంలో భరతవర్షంతో సహా 9 వర్షాలను మనం గుర్తించాము. అంటే 9 ఖండాలన్నమాట. నవవర్ష విభాగం చేసుకున్నాము. 9 వర్షాలు ఉన్నాయి జంబూద్వీపంలో అని చెప్పుకున్నాము. అందులో భరతవర్షం ఒకటి. భరతవర్షం యొక్క సరిహద్దులు కలియుగ ప్రారంభంలో ఎక్కడ ఉన్నాయి అన్నట్టయితే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది మధ్యధరా సముద్ర తీరంలో. అంటే అక్కడి నుంచి మొదలుకొని, అంటే అది పడమటి సరిహద్దు భరతవర్షానికి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడున్న మన భారతదేశం, ఇప్పుడున్న టిబెట్టు, బర్మా, తర్వాత తూర్పు ఆసియా దేశాలు ఉన్నాయి. ఈ తూర్పు ఆసియా దేశాల్లో దాదాపు వియత్నాం వరకు ఉండే ప్రాంతం, ఇప్పుడున్న ఇండోనేషియా, ఇదంతా కలిసి భరతవర్షం అయింది. అంటే ఈ ప్రాంతంలో మొత్తం కూడా కలియుగం ప్రారంభం నాటికి వేద విజ్ఞాన సంస్కృతి మాత్రమే పరిఢవిల్లుతోంది. వేద విజ్ఞానం అనేది పరిఢవిల్లుతోంది. అయితే అక్కడ మ్లేచ్చులు, అంటే వేదాన్ని అంగీకరించని వాళ్ళు కూడా చాలామంది తయారయ్యారు. అక్కడ సంఘర్షణ కొనసాగుతున్న సమయం అది. అంటే వేద విజ్ఞాన జీవనులకు, వేద వ్యతిరేక జీవనులకు మధ్య సంఘర్షణ కొనసాగుతున్న సమయం అది ఆ దేశాలలో. కానీ వేద సంస్కృతి యొక్క ప్రభావం అక్కడ కూడా ఉంది. కాబట్టి ఇలా వైదికమైన సంస్కృతి ప్రభావం ఎంతవరకు ఉందో, భారతీయ సంస్కృతి ప్రభావం ఎంతవరకు ఉందో, ప్రధానంగా భారతీయమైన జీవన విధానం ఏ ఏ ప్రాంతాల్లో ఉందో ఆ ప్రాంతం మొత్తం భరతవర్షమును చెప్పారు. ఈ భరతవర్షంలో సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్నదే ప్రాంతం భరతఖండమైంది. ఇది చిన్నది, భరతవర్షం పెద్దది, ఖండం వంటిది. ఈ భరతఖండం అనేది మన దేశం, అఖండ భారత్ అని ఈనాడు అంటున్నాం కదా. ఈ అఖండ భారత్ అనేది ఎందుకు ఏర్పడింది భరతవర్షంలో మళ్ళీ అంటే, మొత్తం భరతవర్షంలో సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ లేదు. అనేకమైన స్వతంత్ర దేశాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. అంటే పారసీక దేశం ఉండేది, మన పడమటి సరిహద్దుల్లో పారసీక దేశం, అలాగే తూర్పు సరిహద్దుల్లో చైనా, తర్వాత ఇప్పుడున్న థాయిలాండ్, కంబోడియా, ఈ దేశాలు, ఇండోనేషియా, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ స్వతంత్ర దేశాలే. కానీ అక్కడ భారతీయ సంస్కృతి ఉంది, వైదిక జీవనం ప్రధానంగా ఉంది అక్కడ. అయినప్పటికీ కూడా అవి రాజ్యాంగ వ్యవస్థలో భాగం కాలేదు. భరతవర్షంలో ఉన్న ప్రాంతాలు అయినప్పటికీ రాజ్యాంగ వ్యవస్థలో భాగం కాలేదు. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఉన్న ప్రాంతాలన్నిటినీ కలిపింది భరతఖండము. ఆ భరతఖండం ఈనాడు టిబెట్ ఉత్తరాన మొదలుకొని దక్షిణంగా శ్రీలంక, మాల్దీవుల వరకు,
పడమట ఈనాడు ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాము. గాంధారము, యోనా అని దాదాపు ఇంకా అవి కాకుండా ఇంకా చిన్న చిన్న 16 రాజ్యాలు ఉండేవి ఆ ప్రాంతంలో. అవి తూర్పున ఇప్పుడు బర్మా చివరి వరకు కూడా, అంటే శ్రీలంక నుంచి టిబెట్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు ఉండే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కేవలం వైదిక సంస్కృతితో మాత్రమే కాకుండా ఒక సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థతో కూడా ముడిపడి ఉంది. ఈ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్న దేశం, ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అది భరత ఖండమైంది. దాన్నే మనం ఈనాడు అఖండ భారత్ అంటున్నాము. దీనికి వెలుపల ఉన్న ప్రాంతం కూడా భరతవర్షంలో ఉంది. అంటే భరతవర్షం పెద్దది, భరతవర్షంలో చిన్నదేమో భరతఖండమైంది. కాబట్టి ఇలా సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ప్రాంతం భరతఖండమైంది. ఈ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థలో 56 దేశాలు ఉన్నాయి. మనకు ఈ 56 దేశాల పేర్లు కూడా పురాణాలలో లభిస్తున్నాయి. పురాణాలు అంటే 56 దేశాలంటే స్వతంత్ర దేశాలు కాదు, అవి 56 రాజ్యాలు. ఈ 56 రాజ్యాలు కలిసి సామ్రాజ్యమైంది. అదే అఖండ భారతదేశంలో ఉన్న సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ. ఈ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ప్రాంతం అంతా కూడా భరతఖండంగా మనం గుర్తించుకున్నాము. ఈ 56 రాజ్యాల పేరు కూడా మనకు పురాణాల్లో లభిస్తున్నాయి. ఈ 56 రాజ్యాలు కూడా ఈనాడు మనకు ప్రాంతాలు ఎలాగా ఉన్నాయో, ప్రావిన్సెస్ అంటే రాష్ట్రాలు అంటున్నాం కదా, ఆ విధంగా ఉండేవి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వ్యవస్థ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉండేది. దానికి 38 శతాబ్దుల పాటు దాదాపు కలియుగంలో ఆ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్న అఖండ భారతానికి మొదట కలియుగ ప్రారంభంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థం రాజధానులు, ఆ తర్వాత బీహార్లోని గిరివ్రజం రాజధాని, ఆ తర్వాత పాటలీపుత్రం రాజధాని, ఆ తర్వాత ఉజ్జయిని రాజధాని. ఉజ్జయిని రాజధానిగా ఉన్న సమయంలోనే చివరి ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో చివరిగా ప్రసిద్ధికెక్కిన సమ్రాట్ భోజ మహారాజు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు చరిత్రలో. ఆ తరువాత ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఎందుకు విచ్ఛిన్నమైంది అంటే బంగారంతో నిర్మించిన భవనంలో కూడా బూజు పట్టినట్టుగానే ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అయితే బూజు దులిపే ప్రయత్నం మాత్రం జరగలేదు. దానివల్లనే మన దేశం విదేశీయుల యొక్క దాడులకు కూడా గురి అయింది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం తర్వాత తెలుసుకుందాం. భారత్ మాతాకి జై.